మనలో చాలా మంది చీపురును కొన్ని రోజులు వాడిన వెంటనే పక్కన పడేసి కొత్త చీపురు కొనుగోలు చేస్తుంటారు. పాత చీపురును నిండుగా వాటర్ ఉన్న బకెట్లో 2 నిమిషాల నుంచి నానబెట్టి ఆ చీపురు మొత్తం తడిసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత ఎండ తగిలేలా పెట్టి దువ్వెనతో చీపురును దువ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల వంగిపోయిన చీపురు సైతం సాధారణ స్థితికి రావడంతో పాటు కుచ్చి ఎక్కువగా కనిపించడంతో ఉపయోగానికి మరింత అనుకూలంగా ఉంటుంది. కొత్త చీపురును కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పాతదాన్ని ఎక్కువ కాలం వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. పాత చీపురుకు కర్రను కడితే ఫ్యాన్లు ఇంట్లో ఉన్న బూజు క్లీన్ చేయడానికి సులువుగా ఉంటుంది. సన్నగా అయిపోయిన చీపురులను కలిపి తయారు చేయడానికి ఇల్లు శుభ్రం చేయడానికి వినియోగించవచ్చు. ఈ పుల్లలతో సులువుగా డెకరేషన్ వస్తువులు తయారు చేసే అవకాశం ఉండగా ఇవి ఇంటిని మరింత అందంగా చేస్తాయి. సింక్ హోల్స్ ను క్లీన్ చేయడానికి సైతం వీటి పుల్లలు పడతాయి. పండుగ రోజుల్లో సైతం చీపురు కొనడం వల్ల నష్టం కలుగుతుంది. శనివారం అమావాస్య రోజున పాత చీపురును ఇంట్లో నుంచి పడేయాలి. ఇంట్లో చీపురుంచే ప్రదేశం ఎవ్వరూ చూడని విధంగా ఉండాలి. కిచెన్, పూజా గదుల్లో చీపురును ఎప్పటి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. దీని విషయంలో నియమాలు పాటించని పక్షంలో నష్టపోవాల్సి వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.